వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్రోమానియా. నేను మీ మోనికా. ప్రతి వారం లాగే ఈ వీకెండ్ కూడా నేను ఒక స్పెషల్ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా. ఏంటనుకుంటున్నారా? మీరు ఫిట్నెస్ ఫ్రీకా? పోనీ డాన్స్ చేస్తారా? జుంబా డాన్స్ విన్నర్ అయిపోయారు. అడ్వాన్స్డ్ వర్షన్ గా ఈ మధ్య మనకి జుంబా డాన్స్ ఆ జుంబా డాన్స్ ఎలా చేయాలి, ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ డీటెయిల్స్ అని నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, నేను మిమ్మల్ని ఆ ప్లేస్ కి తీసుకెళ్తాను. సో ఇలాంటి జుంబా డాన్స్ అంటున్నాను కదా, ఆల్రెడీ మీకు సౌండ్స్ వినిపిస్తుంది. యా ఎగ్జాక్ట్లీ నేను ఆ ప్లేస్కి వచ్చేసాను. సో వెళ్ళిపోదాం, చూసేద్దాం. జుంబా డాన్స్ అదనలు చేస్తాను, వీలైతే నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతాను. సో కమ్ విత్ మీ. సో చూసారు కదా, ఇందాక తెలియకుండా అలా స్టార్ట్ అయ్యి అందులో జాయిన్ అయిపోయింది. ఎందుకంటే డాన్స్ బీట్ అలా ఉంది. యా, సో ఆపేసాను మొత్తానికి. మనతో మాట్లాడడానికి ట్రైనర్స్ ఉన్నారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, మై నేమ్ ఇస్ అఖిల్. యా అఖిల్, ఇందాక ఆల్రెడీ కొంచెం జాయిన్ అయిపోయి డాన్స్ చేశాను. ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఐ డోంట్ నో బట్ వాట్ ఇస్ జుంబా డాన్స్, అసలు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు? అండ్ సో బేసిక్లీ జుంబా ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఇది చాలా ఎక్కువ ఎలా అంటే డాన్స్ ఫిట్నెస్ అనమాట. ఓకే, సో మనం నార్మల్గా ఏం చేస్తామంటే పీపుల్ చాలా మందికి జిమ్కి వెళ్ళడానికి ఆర్ రన్నింగ్ ఆర్ ఇలాంటివి చేయడానికి బోరింగ్గా ఉంటుంది. ఇది చాలా మొనాటనస్ వర్కౌట్స్ అవన్నీ. సో ఈ డాన్స్ ఫిట్నెస్ ఆర్ జుంబా ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఇట్ కంబైన్స్ డాన్స్, the basic the foundation of dancing with also incorporating all the fitness elements anamata. So that way you will be throughout the class, in 1 hour class, we'll be normally dancing non-stop. In 1 hour class, normally manaku average around 700 to 800 calories burn అయిపోతాయి. That is actually I think వేరే other fitness form లో కూడా ఇంత అవవు. This is actually the uniqueness of Zumba anamata. Basically it's more of dance, and you don't feel like you're not doing any particular exercise, or you're not lifting weights, or you're not running regularly. Pattern kuda ela untundante, you will start slowly with the normal warm ups and all. Everybody andaru join ayyelaga undetundi. Ippudu varaku meer chesindi edaithe undo adantha warm up.
we just did I think 15 నిమిషాలు ఏమో చేసాం అంతే. Yeah. And now we are taking a small break. After this we'll go intense again. She is Abhilasha. అభిలాష హాయ్ హాయ్. అభిలాష. సో చూసాం చాలా ఎనర్జెటిక్ గా చేస్తాను, మీరు కూడా ఎనర్జెటిక్ గా చేసేస్తున్నారు. యు ఆర్ స్లిమ్ అండ్ బ్యూటిఫుల్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు జుంబా? సో నాకు 3.5 years అయిపోయింది. ఓకే. సో బేసికలీ జుంబా ఏంటంటే డాన్స్ ఫిట్నెస్ ఫార్మాట్. సో ఇది లాటిన్ ఫిట్నెస్. సో లాటిన్ రిథమ్స్, మెరెంగే, సాల్సా, కుంబియా. దీనికి అదర్ వర్కౌట్స్ నుంచి ఏం డిఫరెంట్ అంటే ఏం డిఫరెన్స్ అంటే జిమ్లో అందరికి వెళ్ళి ఒకడొకటి చేస్తారు కదా, ఆ మోటివేషన్ రాదు. 1 person 2 people ఆ మోటివేషన్ రాదు. ఇక్కడ గ్రూప్ క్లాస్లో అందరు ఒక్కసారి చేస్తాడు. ఇంకా మేము మోటివేట్ చేయడానికి హే అలా ఎంకరేజ్ దేమ్, అది ఎంతూజియాజం ఉంటుంది. బీట్తో కనెక్ట్ అవ్వవు అందరు కలెక్టివ్లీ దే డూ ఇట్. సో నా తెలుగు కొంచెం, బట్ ఐమ్ ట్రైయింగ్. కంటిన్యూస్ 1 hour చేయడం, ఇంకా ఎక్కువ చేయడం, అలా లెవెల్కి వచ్చాను. పార్టిసిపెంట్స్ కూడా ఎవరైనా క్లయింట్స్ కూడా వస్తే 1-2 weeks తర్వాత ఆ పికప్ వచ్చేస్తుంది. ఎలాంటి మ్యూజిక్ ప్లే చేస్తారు జనరల్ గా? నార్మల్లీ మనకి బేసిక్లీ జుంబా అనేది ఆరిజిన్ ఎక్కడ అంటే కొలంబియా ఆ సైడ్ నుండి అనమాట. సో మనకి మెయిన్లీ రిథమ్స్ వచ్చేసి మెరెంగే, సాల్సా అండ్ రెగథాన్ అండ్ కుంబియా ఉంటాయి. ఇవి బేసిక్ రిథమ్స్. సో ఇవన్నీ మోస్ట్లీ స్పానిష్ సాంగ్స్, లాటిన్ సాంగ్స్ మీదే ఉంటాయి. అండ్ యూనో వన్స్ ఇన్ అ వైల్ వీ యాడ్ ఆల్సో బాంగ్డా అండ్ యూనో వేర్ ఎవర్ ఇట్ గోస్, జుంబా ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీ ఫ్లేవర్స్ లైక్ యూనో ఇక్కడ వీ కెన్ డూ 1 or 2 songs ఆఫ్ బాంగ్డా ఆర్ యూనో బాలీవుడ్ అట్లా అన్నమాట.
అందరూ ఏమంటారంటే జుంబాని ఇట్స్ అ హ్యాపీ యాక్సిడెంట్, స్వీట్ యాక్సిడెంట్. సో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ అందరికి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. వచ్చిందని ఐడియా ఉందా? ఏంటంటే జుంబా ఫౌండర్ బెటో పెరెస్, ఓకే, తనకి ఫేవరెట్ డాన్స్ ఫామ్ ఇస్ రుంబా. It's a Latin dance form. So he likes that and he wanted it to be with that, and first letters ni they tried adding like, you know, A nundi Z variki they tried adding like A umba, B umba as a, and then they came up with fifth zumba anedi catchy ga undi, vinaniki kuda baagundi ani they came to a conclusion with వెరీ that. నైస్ నా? Yeah. నిజం కదా, జుంబా వచ్చేసి ఎప్పుడో కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. ఇది ఒక ఇటలీ బీట్. ఒక ఆల్బర్ట్ అనే ఒక పర్సన్ యాక్చువల్లీ అరోబిక్స్ చేస్తూ ఈ జుంబా డాన్స్ మిక్స్ చేశారు అండ్ చాలా ఎనర్జెటిక్గా అందరూ వచ్చేస్తున్నారు. నాకు కూడా చేయాలని ఉంది. సో మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా జుంబానే కాకుండా ఇది మ్యూజిక్ బీట్స్ కూడా డిఫరెంట్, ఆల్రెడీ తను చెప్పారు కదా, అలా డిఫరెంట్ బీట్స్ కూడా ఉన్నాయి. యా, ఐ జస్ట్ వాంట్ టు జాయిన్, కమ్ విత్ మీ. సో బ్యాటిల్ అంటే ఏంటో అనుకున్నాను, కొత్తగా ఉంది. యా, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్, యు ఆర్ సపోర్ట్ మీ అలాట్. సో చూసారు కదా, నేను చాలా కొత్త, వాళ్ళేమో ఫాస్ట్ చేస్తున్నారు. దే ఆర్ సీనియర్స్ టు మీ. అంటే మాటలు రావట్లేదు, ఫస్ట్ టైం కదా, అండ్ వాళ్ళందరూ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ మ్యూజిక్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా నేను డాన్స్ చేసి బ్రేక్ కావాలి కదా, సో గ్రాండ్ వెల్కమ్ చెప్తా. ఎందుకో తెలుసా, యాక్చువల్లీ ఈజ్ అన్ యాక్టర్ రాహుల్ రోనక్ ఉన్నారు మనతోటి. దీనికి ఇన్స్టిట్యూట్ని ఇన్వైట్ చేసి మొత్తం స్టార్ట్ చేసింది అతనే. హలో. హాయ్ హౌ యూ? ఐఎమ్ గుడ్, మీరు బాగున్నారా? యా, సూపర్ ఉన్నాను. అండ్ మూవీస్లో ఎలాంటి ఏ మూవీ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూవీ రిలీజ్ అవుతుంది జాన్లో, సో దాని మీద ప్రమోషన్స్ లో వర్క్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ ఇది మీరే కదా దీన్ని స్టార్ట్ చేసింది? ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఎందుకంటే చిన్నప్పటి నుండి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో దాని త్రూనే మూవీస్లోకి ఐ గాట్ ఇన్ టు ఇట్. ఇఫ్ యూ టాక్ అబౌట్ జుంబా అండ్ ఆల్, చాలాసార్లు ఏమవుతుందంటే మనం జిమ్కి డబ్బులు కడతాం, బట్ కన్సిస్టెంట్గా వెళ్ళలేకపోతాం. వీ కాంట్ కంటిన్యూ ద జిమ్ సెషన్స్, ఎందుకంటే టైర్డ్ అనిపిస్తుంది, ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది, అండ్ పొద్దున లేవాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ ఆర్ జుంబా ఫిట్నెస్ ఆర్ బీట్ ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్, అప్పుడు ఏమవుతుందంటే మనం క్యాలరీస్ బర్న్ చేస్తాం, వెయిట్ లాస్ అవుతుంది, స్వెట్ అవుట్ అవుతాం, బ్యూటిఫుల్గా కనిపిస్తాం. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్తో పాటు వర్కౌట్ కూడా అయిపోతుంది. సో అయితే మీ బ్యూటీ సీక్రెట్ డాన్స్. థ్యాంక్స్. డెఫినెట్గా, ఎందుకంటే వెయిట్ తగ్గుతాం, బాడీ టోనింగ్ అవుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి మన స్వెట్ రూపంలో, అండ్ యూ ఇంటేక్ లాట్ ఆఫ్ వాటర్. మెయిన్లీ డాన్స్ సెషన్ అయిపోయిన తర్వాత యూ డోంట్ ఫీల్ ఎగ్జాస్టెడ్, ఇన్ఫ్యాక్ట్ డబుల్ ఎనర్జీతో బయటకు వెళ్తాం. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బ్రెయిన్, నేను కూడా జస్ట్ ఇప్పుడే చేశాను, బ్రెయిన్ రిఫ్రెష్ అయిన, బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు ఫేస్ మీద స్మైల్ చూడొచ్చు. వెరీ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓన్లీ జుంబా కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? మేము హిప్ హాప్ నేర్పిస్తామండి, కమర్షియల్ హిప్ హాప్, అర్బన్ హిప్ హాప్ అంటారు, అండ్ వీఆర్ ఇంటూ బాలీవుడ్ ఫ్రీ స్టైల్ టీచింగ్.
మన పంజాబీ రీజనల్ డాన్స్. Okay. చాలా మందికి అంటే సీరియస్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఊరికే వచ్చి జస్ట్ ఎంజాయ్ చేయాలంటే యూ కెన్ కమ్ ఫర్ బంగ్లా క్లాసెస్. బంగ్లా క్లాసెస్ అనేవి హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం వి ఇంట్రొడ్యూస్. ఓకే. అండ్ క్లాసెస్ కి ఫీ అవన్నీ ఎలా ఉంటాయి? ఫీ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. ఇక్కడ ఒక్కటి ఏంటంటే మేబీ ఇట్స్ నాట్, నేను చీప్ అని చెప్పను, ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వాట్ వీ గివ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చి కూడా దే ఆర్ ఆల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్స్. ఒక స్టైల్ నేర్పించే ఇన్స్ట్రక్టర్ ఒక స్టైల్లోనే ఉంటారు, దే డోంట్ గెట్ ఇన్ టు అదర్ స్టైల్స్. ఓకే. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేవరకు దెర్ ఇస్ అ ప్యాకేజ్ లైక్ 24 క్లాసెస్ ఉంటాయి. యూ కెన్ యూజ్ దట్ 24 క్లాసెస్ ఫర్ 3 months. Okay. అంటే 24 క్లాసెస్ని 3 monthsలో ఏ టైంలో అయినా వాడుకోవచ్చు. ఓకే. ఏమేం టైమింగ్స్ ఉంటాయి జనరల్ గా? మార్నింగ్ 7 to 11 వరకు ఒకటి ఉంటుంది, అండ్ ఈవినింగ్ 6 to 5:36 నుండి నైట్ 10 వరకు ఉంటాయి. ఓ 10. సో ఇన్ని క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ వర్కౌట్ ప్యాటర్న్ కూడా ఎట్లా డిజైన్ చేస్తామంటే ఏ క్లాస్కి వెళ్ళినా కానీ వీ కెన్ అండర్స్టాండ్ ద సిలబస్ వాట్ ద ఇన్స్ట్రక్టర్ ఇస్ ట్రైంగ్ టు సే అనేది. ఓకే. సో ఆ రకంగా ఇప్పుడు కార్పొరేట్లో పనిచేస్తారు, కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. అది ప్రాబ్లం అందరికి యాక్చువల్లీ. సో వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని రోజుల్లో నాది ఈవినింగ్ షిఫ్ట్ అయిపోతుంది, నేను క్లాసెస్కి రాలేను. ఓకే. సో అందుకు డబ్బులు వేస్ట్ చేయాలనుకో. ఇక్కడ వాట్ ఎవర్ మనీ యూ పే నథింగ్ విల్ గో వేస్ట్. సో వీ మేక్ షూర్ వీ గివింగ్ ఎనఫ్ దిస్ క్లాసెస్ టు ద స్టూడెంట్స్ హు ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. It's not my hobby, it's my life. సో జుంబా డాన్స్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ కావాలి కదా మనకి. ఆడియన్స్ ఏమంటారు, తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత కాలం నుంచి చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలి కదా. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. జస్ట్ చిన్న బ్రేక్ అడిగితే బ్రేక్ వద్దట, ఇంకా కావాలట. మొత్తం స్వెట్ అయిపోయినారు అసలు. ఎలా అంటే వీళ్ళు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Madhuri. ఓకే. మీరు జాబ్ చేస్తున్నారా? Yeah, I actually work in a school as activities coordinator. ఓకే. పిల్లలకి అందరికి ఇంట్రెస్ట్ ఉంటుందా? చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది డాన్స్ అండ్ ఆల్. యా, దిల్ బి లైక్ మాకు కూడా నేర్పియండి, మీరు వెళ్ళి నేర్చుకుంటున్నారు కదా, సో మాకు కూడా కొంచెం నేర్పియండి వచ్చి అని. దేర్ యా, బికాస్ ఇట్స్ ఎ న్యూ థింగ్ విచ్ ఇట్స్ దీనికి ఇప్పుడే వస్తుంది చాలా పాపులారిటీ అండ్ ఫేమ్ ఫర్ జుంబా డాన్స్. ఎన్ని ఇయర్స్ నుంచి మీకు తెలుసు జుంబా జనరల్? నాకు తెలుసు ఆల్మోస్ట్ 3 years అవుతుంది, బట్ జాయిన్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years అవుతుందా? యా, ఫ్రమ్ 2 years I'm in this place. యా, మీ అందరి ఫేసెస్ లో గ్లో కనిపిస్తుంది నాకైతే. ఇంత స్వెట్ అవుతుంది కదా, ఏమనిపించదా జనరల్ గా ఎక్కువసేపు చేసి అలసిపోయి? actually బాగా అనిపిస్తుంది ఆఫ్టర్ స్వెట్. You feel more energetic and active and you're so this is a place where stress relief, happiness, everything ఇక్కడ చూపిస్తాం మేము. అవునా? మొత్తాన్ని డే మొత్తంలో ఇది ఒక 1 hour అన్నమాట. we kind of ఈ 1 hour కోసం we wait very eagerly. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరు జాబ్ చేస్తున్నారా? అండ్ ఆఫీస్ లో ఎలా అంటారు మీకు జుంబాకి వెళ్తున్నామంటే? యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ కూర్చొని ఉంటారు. బ్యాక్ పెయిన్ వస్తుంది? యా, చాలా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిలీఫ్. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఇదే స్టెప్ చేయాలి అని కాదు, యూ జస్ట్ డాన్స్, యూ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ డాన్స్. సో చాలా రిలీఫింగ్ ఉంటుంది. ఓకే. What's your name? I'm Sindhu. Yeah, are you studying or? Yes, I'm studying. I'm working as an intern. I'm a doctor actually. అయితే డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారా జుంబా డాన్స్? Of course, yes. Why? Any forms of fitness, man. Okay. It is such an exhilarating experience. Okay. And dance and exercise అవుతుంది కాబట్టి దీనికంటే ఎంజాయ్ చేసే వర్కౌట్ ఇంకోటి ఉండదు. అవునా? So ఫిక్స్ this is yes. ఓకే. కాలేజ్ లో అందరికీ తెలుసా జుంబా గురించి? Yes. ఏమంటారు? తెలుసు. నేనే ప్రమోట్ చేశాను. What's your name? ఐఎమ్ త్రిపుర. త్రిపుర. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు క్లాసెస్ కి? యాక్చువల్లీ నేను 3 months నుంచి వస్తున్నాను. ఈజ్ మై హస్బెండ్. ఓ హాయ్ హాయ్. వి ఆర్ కమింగ్ ఫర్ జుంబా. 3 years ఎక్స్పీరియన్స్. 3 years నుంచి జుంబా. 3 years నుంచి. ఎందుకంటే దీనికి ముందు 10 సంవత్సరాలు వాకింగ్ అని, జిమ్ అని, ఇంకోటని వెళ్ళడం, ఫీజు కట్టడం మానేయడం. ఓకే. ఇది మానేయాలని? ఇది మానేయాలనిపించింది. అడిక్షన్? ఆల్మోస్ట్ అడిక్షన్.
అలా చేయండి అలా చేయండి అని ఏముండదు, మనం ఏం చేస్తే అదే డ్యాన్స్. అంటే కట్ ఇలానే చేయాలి, నో మోర్ రూల్స్ అండ్ ఆ సాంగ్ వచ్చింది అనుకోండి, ఆ సాంగ్ మనమే హీరో, ఇంకెవరు. మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా ఇది చేయండి? చాలా మందికి చాలా చేస్తాం, మంది అందుకే తీసుకొస్తాం. ఇప్పుడు యోగా ట్రెండ్ యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్లో నేను వచ్చిన నాకు ఆ స్టెప్సే వచ్చాయి కదా. ఓకే. నేను ఏదో కృష్ణ డ్యాన్సులు వచ్చాయి నాకైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాంగ్లా డాన్స్ కూడా ఉందంట, సో వాళ్ళు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hi, my name is Dipanshu and I teach Bangla at Hyderabad. ఓకే, అండ్ ఎనీ స్పెసిఫికేషన్స్ అబౌట్ బాంగ్లా డాన్స్? Apart from just cardio, it's a very good, it's a very good entertaining dance. So you burn a lot of calories and at the same time you enjoy the beats and the dance. It's really nice. In Hyderabad, how many Bangla classes are there? So this is the first place in Hyderabad that we started. Okay. And this is the first time in Hyderabad someone is doing Bangla. Okay. And it's going really good. I think you guys should also come and join. I just want to know all these dance. Can you please show me one dance, please? Yeah, sure. Just Thank you. I'll come with you. Yeah. Thank you. బాలీవుడ్ డాన్స్ గురించి మనం ఇందాక చేస్తున్నాం కానీ ఎవరు రావట్లేదు. సో ఐ వాంట్ టు టాక్ విత్ మైకేల్. హాయ్. హలో. మీ గురించి ఇక్కడ అందరూ చెప్తారు బాలీవుడ్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. యా, వాట్ ఇస్ బాలీవుడ్ డాన్స్ అండి, ఎలా ఉంటుంది, వీళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తారండి? Bollywood dance and it's more on cinema based. Okay. So we teach according to whatever new songs are there. Okay. Like movies, we teach that as latest numbers. Okay. And we take videos. యా, కిడ్స్ నుంచి ప్రతి ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా? Yes, we have kids starting from 5 years old. Okay. And we have elders who are 50 years. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, బాలీవుడ్ డాన్స్ గురించి చూసాం, బాంగ్లా చూసాం, ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాం. హిప్ హాప్ ఒకటే కవర్ చేయాలి, అది కూడా కవర్ చేసేద్దాం. అండ్ ఇదైతే ఇక్కడ ఉన్న న్యూస్, ఇంకా హిప్ హాప్ కూడా నేను చూస్తాను, మీరు కూడా చూసేద్దరు కానీ. హిప్ హాప్కి మిగతా మనం చూసాం జుంబా డాన్స్, వీటికి డిఫరెన్స్ చెప్పండి ఫస్ట్. హిప్ హాప్కి వచ్చేసి ఏమవుతుందంటే దీన్ని మనం జస్ట్ ఒక డాన్స్ స్టైల్లో కాదు, సో మేము దీన్ని ఇంకా చాలా విధాలుగా చూస్తాం. ఒక బాడీ, దీంట్లోనే బాడీ టోనింగ్ కూడా ఉంటుంది, దీంట్లోనే మనం కొరియోగ్రఫీస్ నేర్చుకుంటాం, అటుపక్క మ్యూజిక్ ఎలా మూవ్ అవ్వాలి అనే చిన్న వెరీ మైన్యూట్ థింగ్స్కి ఎలా మూవ్ అవ్వగలం, అసలు బాడీ అనేది మన బాడీని మనం ఎలా అర్థం చేసుకోగలం అనేది ఈ హిప్ హాప్ క్లాస్లో నేను నేర్పించేది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఎన్ని డాన్సులు వేసాం మనం, జుంబా డాన్స్ చేసాం. యాక్చువల్లీ జుంబా ఒక్కటే అనుకుని వచ్చాం, బట్ నో, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బాలీవుడ్ డాన్స్ చూసాము, బాంగ్డా చూసాము, ఫైనల్గా హిప్ హాప్ చూసారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్కి పర్టికులర్ సాంగ్తో వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. బికాస్ ఎవ్రీ పర్ఫెక్ట్ షేప్స్ అండ్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలని హిప్ హాప్ అంట. జనరల్గా హిప్ హాప్ అంటే మనం చాలా వింటుంటాం, చాలా చూస్తుంటాం, బట్ ఇవాళ నేను లైవ్లో చూసాను, వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ చూసారు కదా. సో డాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏ డాన్స్ చేసినా ఏం చేసినా ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బాడీ.
అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ బాడీలో ఉన్నా కూడా ప్రతి బాడీ పార్ట్ మూవ్ అవుతూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. దట్స్ వై ఇవాళ డాన్స్ కాన్సెప్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజనే అది. సో హైదరాబాద్ పీపుల్ రెడీయా? సో ఇలాంటి జుంబా క్లాసెస్ కానీ ఎక్కడ డాన్స్ ప్లేసెస్ ఏమైనా ఉన్నా రెడీ టు జాయిన్. ఓకే కదా, నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను. అఫ్కోర్స్ నేను కొత్తే, బట్ నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందా? నచ్చినట్టయితే ఎవరు మిస్ కాకుండా డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయి ఫుల్ ఎనర్జెటిక్గా జోష్గా ఉండండి. సో వ్యూవర్స్, ఫైనల్గా ఏం చెప్తాను తెలుసా? యా, దిస్ ఈస్ మెట్రోమానియాస్ టుడే. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి ఏం చెప్తాను అని వెయిట్ చేస్తున్నారా? యా, కీప్ వెయిటింగ్. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.